ఉపాధికి హాని, నిరుపేదల పొట్టగొడుతూ పనులపై రాజకీయ గుణపం. టీడీపీ నేతల ఒత్తిడితో రాష్ట్రంలో ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపు. తమ వాళ్ళని నియమించాలంటూ అధికారులకు బెదిరింపులు. డబ్బులు వసూలు చేసుకుంటూ అధికార పార్టీ నేతల దందా. అటు పొలం పనుల శాఖ, ఇటు ఉపాధికి దూరమై పేదల అవస్థలు. ఉపాధి హామీ యాక్టివ్ జాబు కార్డుదారుల సంఖ్య 56,15,000. రాష్ట్రంలో సగానికి పైగా పంచాయతీల్లో వారం పాటు ఉపాధి పనులు లేవు. గత ఏడాది జూలైలో 2,23,00,000 పని దినాలు. ఈ ఏడాది జూలైలో 67 లక్షలే. కరోనాలోనూ పనులు కల్పించి ఆదుకున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మొత్తానికైతే ఉపాధి హామీకి గుణపొందింపారట. ఉపాధి హామీకి సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్ల గుండెల్లో గుణపొందింపారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం 2,66,000 మంది ఎవరైతే గ్రామ సచివాలయానికి గ్రామ వాలంటీర్లు ఉన్నారో వాళ్ళ గుండెల్లో గుణపొందింపారు. వాళ్ళకు నమ్మించారు. 5,000 కాదు, మీకు 10,000 జీతం ఇస్తాం, మిమ్మల్ని గౌరవించుకుంటాం అని చెప్పారు. వాలంటరీ వ్యవస్థను ఎట్టి పరిస్థితుల్లో తీసేయమని చంద్రబాబు నాయుడు గారు అనేక సభల సాక్షిగా హామీ ఇచ్చిండు. వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు. అయినప్పటికీ అధికారం ఎప్పుడైతే జూన్ 4న వచ్చిందో వాళ్ళ గురించి మర్చిపోయారు. వాళ్ళ పదం పలకటానికి కూడా సాహసం చేయట్లే. గ్రామ వాలంటరీ అనే పదాన్ని కూడా కూటమికి సంబంధించిన ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ వాళ్ళ నాయకులు ఎవరు కూడా పలకటానికి సిద్ధంగా లేరు. వాళ్ళ పైన ఆ స్థాయిలో కక్ష కట్టి వాళ్ళ తొలగించే కార్యక్రమం అటు చేస్తున్నారు. ఇంకొక వైపు ఇది రెండోది ఏంటంటే ఉపాధి హామీకి సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్లు. ఈ ఫీల్డ్ అసిస్టెంట్ని వాళ్ళ గుండెల్లో గుణపాలు దింపి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి తొలగించాల్సిందే, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలను పెట్టాల్సిందే అని అక్కడున్న ఉపాధి హామీకి సంబంధించిన ఏపీఓలు వాళ్ళ పైన తీవ్రమైన ఒత్తిడి చేస్తారట. ఈ ఒత్తిడిలో దాదాపు 1 నెల రోజులుగా మొత్తం పనులు ఆగిపోయినాయి. ఉపాధి హామీకి సంబంధించిన పనులు ఎక్కడ జరిగే పరిస్థితి లేదు. దానికి సంబంధించిన ఒక డేటాని ఇచ్చిండు. డబ్బులు కూడా వసూలు చేస్తారట అధికార పార్టీకి సంబంధించి. డబ్బులు తీసుకొని ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించే కార్యక్రమం చేస్తారు. తెలుగుదేశం పార్టీ అనుచరులు కార్యకర్తలకు ఇచ్చే కార్యక్రమం చేస్తారు. వైఎస్ఆర్సీపీ అనే ముద్ర కానీ, వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులను కానీ, లేదా తెలుగుదేశం పార్టీ అనుకూలంగా లేరు అని కానీ తెలిస్తే తీసేయటమే. ఇప్పుడు అదే ఫీల్డ్ అసిస్టెంట్ల విషయంలో జరుగుతుంది. అదే గ్రామ వాలంటీర్ల విషయంలో కూడా జరిగింది. ఇది జగన్ ప్రభుత్వంలో పని దినాలు కోట్లలో, చంద్రబాబు ప్రభుత్వంలో పని దినాల్లో కోట్లలో అని చెప్పి ఒక డేటా ఇచ్చారు. ఇక్కడ 2023-24 జూన్లో జగన్ ప్రభుత్వంలో 5.42 కోట్ల మందికి ఇస్తే, ఈయన 2024లో ఇదే జూన్లో 2,78,00,000 కాదు, దాదాపు 50% పడిపోయింది. ఈ పని కల్పించే వాళ్ళ సంఖ్య, కార్మికుల సంఖ్య 50% పడిపోయింది 2023 జూన్కి 2024 జూన్కి. అంటే 24 జూన్లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిండు. 2 కోట్లకు పడిపోయింది. 2,75,00,000కి. అంతకుముందు 5,42,00,000, అంటే 5,50,00,000 ఉంది. దాంట్లో సగానికి సగం పడిపోయింది. ఇది సంపద సృష్టి అంటారు అనేది తెలుగుదేశం పార్టీ చెబుతుంది. దీన్నే పేదలను బాగు చేయటం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేయడం అని అంటారు అనేది వాళ్ళ నిర్వచనం. కానీ ఉపాధి హామీ కూలీలు పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఉంటారు. వాళ్ళ అభ్యున్నత కానీ వాళ్ళ అభివృద్ధి కానీ కోరుకుంటే సగానికి సగం ఎట్లా పడిపోద్ది ఉపాధి హామీ కూలీల సంఖ్య, పని దినాల సంఖ్య. ఇంకోటి జూలైలో చూడండి, 2023 జూలైలో 2,23,00,000 అయితే 2024 వచ్చేటలకే 0.67కి పోయింది. దాదాపు సగం కాదు, మొత్తానికి 100% పడిపోయింది. ఇది పరిస్థితి. 2 నెలల క్రితం రోజు 20 లక్షల మందికి పైగా ఉపాధి పనులు పొందగా గత శుక్రవారం 1,93,190 మందికి మాత్రమే ఉపాధి దక్కింది. 2 నెలల క్రితం జూన్కు ముందు దాదాపు 20 లక్షల మందికి రోజు ఉపాధి కలిగితే ఇవాళ 2 లక్షల మంది కూడా లేరు. అంటే దాదాపు 18 లక్షల మంది ఉపాధిని గుంజుకున్నారు. వాళ్ళకు ఉపాధి లేదు. చంద్రబాబు నాయుడు గారు లేస్తే నేను పెట్టుబడులు తెస్తా, నేను పెట్టుబడిదారులు తెస్తా, పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసుకునే వాళ్ళకి అనుకూలం, కానీ ఉపాధి కోసం రెక్కాడితే డొక్కాడని ప్రజలకు మీకు అనుకూలం కాదా? మీరు పెట్టుబడులు పెట్టి లాభాలు పొందే వాళ్ళ కోసం తపన పడి ఢిల్లీ పోయి అక్కడ పోయి ఇక్కడ పోయి సమావేశాలు పెట్టి ఎవరు పెట్టుబడులు పెడతారు? మా రాష్ట్రంలో నేను భూమి ఇస్తా, నీళ్ళు ఇస్తా, సహజ సంపద అంతా మీకు కట్టబెడతా, మీరు బాగుపడండి, వ్యాపారం చేసుకోండి అని వాళ్ళకి చెప్తుండు. రెక్కాడితే డొక్కాడిన ప్రజల సంపదను పెంచడానికి కానీ వాళ్ళకు ఉపాధి ఇవ్వడానికి కానీ సాహసం చేయట్లేదు. 20 లక్షల మంది 2 నెలల క్రితం పనిచేస్తే ఇవాళ 2 లక్షల మంది కూడా పని చేయట్లేదు. అంటే కమిట్మెంట్ పేద ప్రజలపైన చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్డీఏ ప్రభుత్వానికి ఏ మేరకు ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. ఇది మొత్తానికైతే ఉపాధి హామీ
ఉపాధికి హాని కలిగిస్తుండే నిరుపేదల పొట్టగొడుతూ పనులపై రాజకీయం అని చెప్పి వాళ్ళ రాజకీయ గుణపం దింపారట. ఇది ఒక వార్తని సాక్షి పేపర్ రిపోర్ట్ చేసింది. ఇంకోటి బ్రెజిల్ డ్రగ్స్ కంటైనర్ కేసు ఏమైంది? నిజంగానే ఎడిపోయింది అసలు బ్రెజిల్ డ్రగ్స్? అది రకరకాలుగా చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు సమీప బంధువులు అన్నారు. లేదు వైఎస్ఆర్సీపీ సంబంధించిన నాయకులు అది అని వీళ్ళు కూటమి సంబంధించిన నాయకులు చెప్పారు. మరి వైఎస్ఆర్సీపీ సంబంధించిన కూటమి నాయకులదా లేదా బీజేపీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకులదా లేదా కూటమికి సంబంధించిన నాయకులకు సంబంధించిన బ్రెజిల్ కంటైనర్ ఎక్కడ పోయింది? 25,000 కోట్ల రూపాయల విలువైనది అని ఇదే ఎల్లో మీడియా పెద్ద అక్షరాలతో రాసింది. ఇదే సాక్షి పేపరు ఒకవైపు అటు కూటమికి సంబంధించిన నాయకులు దాన్ని పెద్ద అక్షరాలతో రాసింది. ఈ 2 పేపర్లు రాశారు. జనం మధ్యలో పిచ్చోళ్ళారు, జనం చెవుల్లో పువ్వు పెట్టారు. ఎటుపోయింది? కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే ఎందుకు బయటికి తీయట్లే? ఎందుకు ఎంక్వైరీ చేయట్లే? 25,000 కోట్ల రూపాయల డ్రగ్స్ ఏపీలో డంప్ అయితే ఎక్కడకు పోయినాయి? 25,000 కోట్ల రూపాయల డ్రగ్స్ ఎక్కడ పోయినాయి? అసలు ఈ కుంభకోణం వెనకుందోరు, ఈ మాఫియా వెనకుందోరు అని తీసే ప్రయత్నం ఎందుకు చేయట్లా? 2 నెలలు కావస్తుంది మీరు గవర్నమెంట్లోకి వచ్చి. అటు కేంద్రంలో మీ గవర్నమెంట్ ఉంది, రాష్ట్రంలో మీ గవర్నమెంట్ ఉంది. ఎందుకు చేయలేకపోతున్నారు అనేది సామాన్య ప్రజల ప్రశ్న. ఎస్, వైఎస్ఆర్సీపీ నాయకులే ఉంటే దాంట్లో లోపటేయండి. ఎందుకంటే ఇది డ్రగ్స్ విషయం కదా, ఇదేదో వేరే వ్యాపారం కాదు. డ్రగ్స్ అంటే మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంది. పదే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మిగతా కూటమి సంబంధించిన నాయకులు గంజాయి అడ్డాగా మారింది ఏపీ, అందుకే మానభంగాలు, రేపులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి అన్నారు. మరి ఎడిపోయింది 25,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఈ బ్రెజిల్ నుంచి కంటైనర్ వచ్చింది డ్రగ్స్దే. మరి ఆ డ్రగ్స్ ఎక్కడ ఉన్నాయి? ఆ 25,000 కోట్ల రూపాయల వ్యాపారం ఎవరు చేశారు? ఆ మాఫియా వెనక ఎవరున్నారు? వాళ్ళని ఎక్కడ శిక్షించారు? దానిపైన ఎంక్వైరీ ఏంది చేయట్లే. దీని వెనక ఉన్న మతలబ్ ఏంది? నిజంగానే సాక్షి పేపరు వైఎస్ఆర్సీపీ నాయకులు రిపోర్ట్ చేసిన పద్ధతిలో దీని వెనక కూటమి నాయకులే ఉన్నారా? పురంధరేశ్వరి గారి సమీప బంధువులే ఉన్నారా? అందుకే మనవాళ్లే కాబట్టి మనం బయటికి తీయట్లేదా అని మీరేమన్నా అనుకుంటున్నారా? తీయొద్దు అని. మనం ఒకటే కాబట్టి మనోళ్లే దాని వెనక ఉన్నారు కాబట్టి ఏదో ఎలక్షన్ అప్పుడు వైఎస్ఆర్సీపీ అన్నాం, కానీ మనోళ్లే దాని వెనక ఉంది. అసలు గుట్ట అంతా మీకు తెలిసే దాన్ని బయట పెడితే పరువులు పోతాయి. 25,000 కోట్ల రూపాయల డ్రగ్స్ని రాష్ట్రం మీద వదిలిను. మళ్ళీ మనమే ఒకవైపు డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతూ డ్రగ్స్కి జగన్మోహన్ రెడ్డి వల్లనే డ్రగ్స్ ఇక్కడ ఇంత వచ్చినాయి, గంజాయి వచ్చిందని మీరు చెప్పుకున్నారు కదా. మన పరువే బొద్దియాల, మన కూటమికి సంబంధించిన నాయకులు ఈ గంజాయి, ఈ డ్రగ్స్ దందా చేసేది కాబట్టి ఇది బయటికి రాకుండా చాప కింద చుట్టారా అనేది ఇవాళ ఏపీలో ఒక సామాన్య మనుషులు, సామాన్య ప్రజలు మాట్లాడుకునేది. ఎస్, మీకు సర్వ అధికారాలను ఇవాళ రాష్ట్రంలో, కేంద్రంలో ప్రభుత్వం ఉంది. ఎందుకు తీయట్లేదు అంటే దానికి ఎట్టి పరిస్థితుల్లో కూటమికి సంబంధించిన నాయకుల యొక్క పాత్ర ఉంది. వాళ్ళ నాయకులు కానీ నాయకులకు సమీప బంధువులు అని ఉంటారు, అందుకే తీయట్లేదు అనేది బొత్స సత్యనారాయణ గారు నిన్న మాట్లాడి. ఉత్తరాంధ్రలో 25,000 కోట్లు అంటే చిన్న విషయం కాదు, రాష్ట్ర సర్కార్ విచారణ జరిపించాలని వాళ్ళే అడుగుతున్నారు. వైఎస్ఆర్సీపీ సంబంధించిన కీలక నాయకుడు అడుగుతుండ్రు, మీరు నిజంగానే వైఎస్ఆర్సీపీ నాయకులు ఉంటే బయటికి తీయండి, చెప్పండి, ఆధారాలు బయట పెట్టండి. ఎందుకు భయపడుతున్నారు అంటే దీని వెనక ఎవరో పెద్ద తలకాయలే ఉన్నాయి. ఆ పెద్ద తలకాయల వల్ల ప్రభుత్వం పరువు పోయే అవకాశం ఉంది కాబట్టే తీయట్లేదు అనేది ఒక చర్చ.